హే గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా పేరు కాంతి రంజని. మీరు నా వ్లాగ్స్లో లైఫ్ స్టైల్ కంటెంట్ చూస్తారు, వ్లాగ్స్ చూస్తారు, అట్ ద సేమ్ టైమ్ ఫ్యాషన్, డిఐవైస్, వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ దట్ గివ్స్ యూ సో మచ్ ఫన్ అండ్ వర్త్ వాచింగ్. అండ్ if you're already a member of my channel, welcome back to my channel. సో ఈరోజు సాటర్డే వ్లాగ్ని కంటిన్యూ చేయబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద బ్లాగ్. ఇప్పుడు టైం ఎంత తెలుసా? 1:30 అయింది. యూజువల్గా ఇంత మిడ్ నైట్లో 1:30, 12, 1:30 ఆ టైం వరకు నేను ఎప్పుడు మెలకుగా ఉండను. నా మ్యాక్సిమం టైం 9 o'clockకి నేను పడుకుని పోతాను. అయితే ఇక్కడ స్టూడెంట్స్కి రిపోర్ట్స్కి తయారు చేయాలి. సో దీస్ ఆర్ ద పేపర్స్ అనమాట. వీటి మీద రాయాలి. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఇంకా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. అంటే కాంట్రిబ్యూషన్స్ అంటే వాళ్ళు క్లాస్లో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ ఎలా పెడుతున్నారు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రాయాలి. ఎందుకంటే మా స్కూల్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, అట్ ద సేమ్ టైమ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఉంటాయి కదా పిల్లలు, ఆ కాగ్నిటివ్ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాము. సో అందుకని చెప్పి ఇంత కష్టపడతామన్నమాట. బట్ మేము ఇంతలా రాస్తాము. ఎట్ ద ఎండ్ పేరెంట్స్కి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎందుకంటే నాట్ ఎవ్రీ పేరెంట్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్. బట్ సమ్ పేరెంట్స్ ఉంటారు, క్లాస్లో అరౌండ్ 70% ఆఫ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వెల్ ఎడ్యుకేట్ అయి ఉంటారు. సో వాళ్ళకైతే వాళ్ళు చదువుతారు, లైక్ వాట్ వీ హ్యావ్ రిటర్న్ అబౌట్ ద స్టూడెంట్స్ అది అంతా. బట్ యూజువల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చూస్తారు, బట్ టీచర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని చూడరు. అంటే ఎప్పుడు పిల్లల గురించి పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా కామన్. ఇప్పుడు నేనున్నానంటే నా కొడుకు గురించి కూడా నేను, నా కొలీగ్స్ అయినా కూడా టీచర్స్ అందరూ పాజిటివ్గానే చెప్పాలనుకుంటాను. బట్ వాట్ హ్యాపెన్స్ దర్ ఈస్ ఇట్స్ నాట్ ద యాక్చువల్ థింగ్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే కొన్ని నెగటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. స్కూల్లో టీచర్ ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా మేక్ ష్యూర్ పేరెంట్ ఎఫర్ట్ లేకపోతే చిల్డ్రన్ విల్ నెవర్ చేంజ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు దీస్ డేస్ ఎక్కువ చూస్తున్నా, ఇంటికి వెళ్ళాక హోంవర్క్స్ ఉండకూడదు, చదువుకోకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఎట్ హోమ్. బట్ దిస్ ఈజ్ టు ఆల్ మై డియర్ పేరెంట్స్, అది ఇంపాసిబుల్. ఈ స్కూల్లో మీరు లైక్ కొన్ని స్కూల్స్ ఉంటే 7:30, 6:30 ఆ టైం దాకా చదివిస్తారు స్టడీ అవర్స్ పెట్టి, ప్రైమరీకి కూడా. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వాళ్ళు ఎంత స్కూల్లో చదివినా అన్లెస్ అంటిల్ దే ఓపెన్ దేర్ బుక్ ఎట్ హోమ్, ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ వర్కింగ్ సో మచ్ హార్డ్ వర్క్ ఎట్ స్కూల్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఏదో చెప్దామనుకున్నానబ్బా. ఇంకొక విషయం ఏంటంటే, కొన్ని రోజులో కొన్ని ఇవి ఉంటాయి, లైక్ కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. దాన్ని సిచ్యుయేషన్ అనాలా, టైం అనాలా అనుకుంటే టైం అని అనొచ్చు. అలాంటి టైంలో ఖచ్చితంగా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళు మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర. సో ఆ టైంలో మనం ఎలాంటి లైక్ కిచెన్లో ఉన్న, ఇంటి హౌస్ హోల్డ్ చోర్స్లో ఉన్నా, లేకపోతే ప్రొఫెషనల్ వర్క్లో ఉన్నా, వాళ్ళు నిద్ర లేచినప్పుడు దాట్ టైమ్ ఈజ్ వెరీ క్రూషియల్. మదర్ ఆఫ్ ఫాదర్, మోస్ట్లీ మదర్ షుడ్ స్పెండ్ టైమ్ విత్ ద చైల్డ్. పిల్లలు లేచినప్పుడు బెడ్ మీద ఉండి మనల్ని పిలిచినప్పుడు ఖచ్చితంగా మనం వాళ్ళ దగ్గర స్పెండ్ చేయాలి టైం. ఎందుకంటే దట్ ఈస్ ద టైం వాళ్ళ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మనం ఏం చెప్పినా వింటారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, వాళ్ళని మేక్ ష్యూర్ యూ వేకప్ యువర్ కిడ్స్ విత్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ హ్యాపీనెస్. అప్పుడే వాళ్ళ డే అంతా బాగుంటుంది. వాళ్ళు ఏం చేయాలనుకున్నా హ్యాపీగా ఏడవకుండా, పేచీలు లేకుండా చేస్తారు. అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్టోరీ బుక్ అలవాటు చేయాలి. వాళ్ళ సొంతంగా చదవమనండి, సెంటెన్స్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రీడింగ్ స్కిల్స్ పెరుగుతాయి అండ్ అండర్స్టాండింగ్ కేపబిలిటీ కూడా పెరుగుతుంది. అండ్ దే విల్ బీ ఏబుల్ టు రైట్ దేర్ ఓన్ స్టోరీస్, దే విల్ బీ ఏబుల్ టు క్రియేట్ థింగ్స్ బై దెమ్సెల్వ్స్.
అంటే వాళ్ళకి ఒక క్రియేటివ్ థాట్స్ వస్తాయి. వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి, సొంతంగా స్టోరీస్ క్రియేట్ చేయడానికి, సొంతంగా రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటారు. లైక్ స్టోరీస్ రాసేలాగా. సో ఆల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మార్నింగ్ లేచినప్పుడు పిల్లల దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం రాత్రి పడుకునేటప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. థర్డ్ థింగ్ ఈజ్ స్కూల్లో ఎంత చదివినా ఇంటి దగ్గర ప్రాక్టీస్ లేకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ అని ఖచ్చితంగా చెప్తాను. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ మై వ్లాగ్. ఇది సాటర్డే వ్లాగ్. అండ్ ఈ సాటర్డేని ఎలాగా స్పెండ్ చేస్తాను స్కూల్లో అండ్ ఎట్ హోమ్ షూట్ చేసి చూపిస్తాను. అండ్ ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ Kanti Nanjini. I make lifestyle content, cooking videos and some more fun DIY craft videos and lots more on my channel with including fashion and parenting. So stay tuned to my channel, and if you're old to my channel, welcome back. King of the road, trailer for sailoring, trailer for sailor. గైస్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. గైస్ రేపు యాక్చువల్లీ ఫ్రెండ్షిప్ డే కదా. సో ఎక్సైటింగ్, వెరీ వెరీ ఎక్సైటింగ్ ఇన్ స్కూల్ టుడే. ఏంటంటే రేపు ఫ్రెండ్షిప్ డే అని చెప్పి ఈరోజు స్కూల్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్. లైక్ ఒక దాన్ని ఏమంటారు మర్చిపోయానేంటి. సో ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్ని క్రాఫ్ట్ టీచర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్కి పేపర్స్ చార్ట్స్ అవి కట్ చేసి ఇచ్చారు. అండ్ దెన్ ఒక ఫోటో బూత్ అరేంజ్ చేశారు. పిల్లలకి పిక్చర్స్, బెస్ట్ ఫ్రెండ్స్తో పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి ఈరోజు. అండ్ ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. అండ్ దిస్ ఈజ్ హౌ ఐ గాట్ రెడీ. నేను ఇప్పుడే స్కూల్కి వచ్చాను అనమాట. సో నా ఎంటైర్ అవుట్ఫిట్ చూపిస్తాను. నేను ఈ అవుట్ఫిట్ని యాక్చువల్లీ అజియోలో తీసుకున్నా. ఇది ఫుల్ అవుట్ఫిట్ కాదు, జస్ట్ టాప్ ఒకటి, సంథింగ్ లైక్ రా సిల్క్ లాంటిది అనమాట. సో ఇది వేసుకున్న ఈరోజు. యాక్చువల్లీ కొన్ని చాలా రోజులైతే ఈరోజు పాత డ్రెస్సెస్ అన్నీ తీస్తుంటే దాంట్లో కనబడింది. నేను చూపిస్తే ఇప్పుడు నా డ్రెస్ని. సో దిస్ ఈజ్ మై డ్రెస్. అలాగూ ఫుల్గా పెట్టే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ మొబైల్ని ఎక్కడ సెట్ చేయడానికి లేదు. సో అందుకని చెప్పి. అండ్ ఇది నా క్లాస్ రూమ్. అండ్ సో ఇది ఇప్పటికీ. అండ్ దెన్ సో ఇది యాక్చువల్లీ ఒక న్యూడ్ షేడ్ అనమాట. లైక్ నైస్ అండ్ నీట్ డీసెంట్ కలర్. నేను లాంగ్ బ్యాగ్ తీసుకున్నా, బట్ అది బట్టల్లో అడుగున అలా ఉండిపోతే సంవత్సరం అయినట్టుంది. అండ్ ఇప్పుడు కనిపించింది, సో ఈరోజు తీసి వేసుకున్నా. అండ్ నేను ఈరోజు జరిగే ఈవెంట్ మొత్తానికి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్, అంటే వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. అండ్ పిల్లలతో కూడా వీడియోస్ తీసాను, ఫొటోస్ తీసాను. బాగుంది యాక్చువల్లీ. లైక్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారనమాట. సో నేను అదంతా పెడతాను. అండ్ ఇప్పటికైతే ఇదే అప్డేట్, బికాజ్ ఇవన్నీ అరేంజ్ చేస్తారు నానీస్ వచ్చి. సో ఐ నీడ్ టు get ready for my class. Both mid timetable avani rayali. So that's all for now. Catch you back. My best friend name is Abita. Why do you like Abita? Take. Go. Do you know how to tie? I will help.